అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 29:14 యెషయా గ్రంథం 29:14 వాక్యం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. దేవుడి వాక్యంలో అద్భుతమైన శ్రేష్టమైన మాట మన కొరకు ఈరోజు పంపారు. అదేంటంటే, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగిస్తాను అన్నాడు. మరలా అన్నాడంటే ముందు కూడా ఏదో ఆశ్చర్యం చేసినట్టే కదా, అంతే కదండి. యేసయ్య ఏమంటున్నాడంటే, మనందరినీ చూసి ఇదిగో ఈ జనుల ఎడల ఇప్పటికీ నేను కార్యం చేశాను, మరలా ఆ మాట చూడండి, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీలో నేను ఒక కార్యం దేవుడు ఆల్రెడీ చేశాడంటే ఏం చేశాడయ్యా అన్నట్టు చూస్తున్నారు కదా మయాంక. మీరు అసలు ఏం చేశాడు మన జీవితంలో ఇప్పటికి ఆశ్చర్యం? చూడండి ఒకసారి 139వ కీర్తన. 139వ కీర్తనలో భక్తుడైన కీర్తనకారుడు తన కీర్తన పాడుతూ అంటాడు, 14వ వాక్యం, ఇక్కడ కూడా 14, 139:14. నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కొక్కరి జీవితంలో చేసిన కార్యములు ఏంటంటే ఆయన మనల్ని కలగజేసిన విధమే ఆశ్చర్యం అసలు. హల్లెలూయా. కాబట్టి మనమే ఒక ఆశ్చర్యం. ఆమేన్ అనరండి. మనమే ఆశ్చర్యం అసలు. మనం ఏంటి? మన తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దగా ఏర్పడటం ఏంటి? ఆ రక్తపు ముద్దను దేవుడు పేరబెట్టి ఏమాత్రం జారిపోకుండా, పడిపోకుండా 1 నెలలో, 2 నెలలో, 3 నెలలో జారిపోకుండా నిలబెట్టడం ఏంటి? 9 నెలల తర్వాత మనం బయట ఒక మనిషిలాగా బయటికి రావటం ఏంటి? మనకు చేతులు ఏంటి, కాళ్ళు ఏంటి? ఆలోచించండి. అసలు మనమే ఒక ఆశ్చర్యం అసలు. అసలు దేవుడు ఇప్పటికే మనల్ని ఆశ్చర్యంగా చేశాడు. హల్లెలూయా. అందుగురించి మనము ఒక ఆశ్చర్యం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో ఒక భీకరమైన ఆశ్చర్యకార్యం ఏంటంటే మానవుని జీవితం. కాబట్టి ఈ జీవితంలో దేవుడు ఆశ్చర్యంగా మనల్ని పుట్టించి, పోషించి, పెంచి నేటి వరకు నడిపించాడు కదా. ఇప్పుడు మరలా మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని నేను జరిగిస్తున్నాను. నాకు ఈ మాటే చాలా ఆశ్చర్యం అవుతుంది అసలు. చూడండి, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తానన్నాడండి. ఆశ్చర్యకార్యాన్ని కూడా ఆశ్చర్యంగా చేస్తాడంట. హల్లెలూయా. మనం చేసింది ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఎవరైనా చేసింది మళ్ళా మనం చేస్తాం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అదే పెద్ద బీభత్సమైన అద్భుతమని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నేను మీ జీవితంలో చేసేది ఆశ్చర్యకార్యమే. అది ఆ ఆశ్చర్యకార్యమే మరింత ఆశ్చర్యంగా చేయబోతున్నాను. హల్లెలూయా. అందుగురించి నేను ఈరోజు నా వర్తమానానికి ఏమని రాసుకున్నానంటే, ఆశ్చర్య కార్యమును ఆశ్చర్యముగా చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనము ఇది జరిగితే ఆశ్చర్యమని మనం అనుకుంటామా? దానికి మించింది ఆయన చేస్తాడు. కాబట్టి ఆశ్చర్యకార్యాన్ని ఆశ్చర్యకార్యంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాన్ని ఆశ్చర్యకరముగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు ఏ ఆశ్చర్యం జరగాలని మీరు అనుకుంటున్నారు? ఆశ్చర్యం అంటే ఏంటి? మీరు అనుకోని విధంగా జరిగితేనే కదా. ఇలా జరుగుద్ది అనుకున్నామంటే అద్భుతం అని ఒకవేళ మనం ఊహించింది జరిగితే అది ఒకవేళ మీ దృష్టిలో అద్భుతం, మీ దృష్టిలో ఆశ్చర్యమై ఉండొచ్చు. కానీ దేవుడు ఈ జనుల పట్ల, లేక ఆయన ఎదుటికి వచ్చిన ప్రజల పట్ల జరిగించాలనుకుంటున్న ఒక ఆశ్చర్య కార్యము బహు ఆశ్చర్యకారముగా జరిగిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా.
అప్పుడట వారి జ్ఞానుల జ్ఞానం అది. ఓ జ్ఞానంతో మనం అనుకుంటాం ₹1,00,000 ఉంటే ఇది జరుగుద్ది, లేకపోతే ₹10 ఉంటే ఇది జరుగుద్ది, ఎట్నారండి అలా ఉంటే ఇలా జరుగుద్ది, ఇలా ఉంటే అలా జరుగుద్ది అని మనం అనుకుంటాం. కానీ నాయన చూడండి, మీరందరూ నాయన చూడండి. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే ఈ లోకపరమైన జ్ఞానం ఉపయోగించి ఇలా జరిగితేనే జరుగుద్దని మనం అనుకుంటున్నాం కదా. అందుగురించే ఈ జ్ఞానుల జ్ఞానం ఆయన చేసే కార్యాన్ని బట్టి ఇది వ్యర్థమైపోద్ది. హల్లెలూయా. గడిచిన ఆదివారం పిల్లోడు పుట్టినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే ఖచ్చితంగా 16 రోజులు ఐసీయూలో ఉంచాలన్నట్టు చెప్పారు. 16 రోజులు అంటే మాటలంటే ఆ మాటకి గుండు జల్లు మందమాట. అయినా కానీ మన దేవుడు ఎవరండి? ఆశ్చర్య కార్యాన్ని ఆశ్చర్యంగా చేసే దేవుడు కదా. హల్లెలూయా. అందుగురించి వారం తిరక్కోకుండా యేసుప్రభు ఇంటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసినా ఆశ్చర్యంగానే ఉంటుంది. హల్లెలూయా. ఆ మానవుని జ్ఞానానికి, వాడిలో ఉన్న ఇన్ఫెక్షన్కి, వాడిలో ఉన్న ప్రాబ్లంకి వారు చెప్పింది ఒకవేళ వారి జ్ఞాన ప్రకారంగా కరెక్టే అయి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు. కానీ జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థము చేసేట్టుగా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఉన్నది కింద, బుద్ధిమంతుల బుద్ధి మనం ఎలా అనుకున్నాం కానీ పాస్టర్ గారు దానికి మించే జరిగిందనేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మన బుద్ధికి మించిన దేవుడు, మన దేవుడు మన జ్ఞానానికి మించిన దేవుడు. కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు ఆశ్చర్యమైన రీతిలో మనందరి జీవితంలో ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. 77వ కీర్తనలో కీర్తనకారుడు పాడుతూ ఒక మాట పలుకుతాడు. ఒకసారి చూడండి, 77వ కీర్తన, ఇది కూడా 14వ వాక్యమే. 77వ కీర్తన 14వ వాక్యం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఎట్నారండి? జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని. ఆశ్చర్యకార్యం దేవుడు ఎందుకు చేస్తాడో తెలుసండి? జనాల్లో ఆయన శక్తిని ప్రత్యక్షపరచుకోడు. ఖచ్చితంగా ఇది దేవుడే చేశాడు అని అందరూ చెప్పుకోవాలని దేవుడు ఆశ్చర్యమైన కార్యం మన జీవితంలో చేస్తాడు. ఆమేనండి. వాటికి ఇంకా కొంచెం గట్టిగానండి. దేవుడు జనాల్లో ఆయన శక్తి ప్రత్యక్షమయ్యేటట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇల్లు కట్టామండి దేవుని కృప వల్ల అని మీరు అన్నారనుకోండి, అందరూ కడుతున్నారుగా అంటారు ఎవరైనా. కానీ మన చేతుల్లో ఏమి లేనప్పుడు, మన చేతులకు కనీసం ఇట్లారంటే ₹1,00,000 కూడా లేనప్పుడు ఇల్లు కట్టి ముగిస్తే అప్పుడు అది దేవుడు చేసిన కార్యం అని జనాలు ఒప్పుకుంటారు. హల్లెలూయా. మన ఆరోగ్యం ఏమీ సహకరించదు, కానీ రేపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలా, మన శరీరం మనతో ఏం చెబుద్ది? సర్లే టికెట్ క్యాన్సిల్ చేసి మాట్లాడుకోరుకు అంటుంది. కానీ దేవుడు కనుక ఆశ్చర్యం చేస్తే మనం ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆరోగ్యంగానే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు నమ్మండి, మన మధ్యలో ఉన్న దేవుడు ఖచ్చితంగా మార్వెలస్ గాడ్. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు. అందు గురించి తన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడట ఆశ్చర్య కార్యాల ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం ఎదురుగా రండి. 72వ కీర్తన 18వ వాక్యంలో అక్కడ కూడా కీర్తనకారుడు అంటాడు. 72వ కీర్తనలో 18వ వాక్యంలో మీరు చూస్తే, దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడునుగాక. చూడండి ఈ మాట, ఆయన మాత్రమే. చూడండి, ఈ మాట దగ్గర మనం బాగా ఆలోచించినప్పుడు ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాలు ఆయన మాత్రమే చేయగలగాలి. అంతే కదండి. ఆయన ఒక్కడు మాత్రమే చేయగలిగిన కార్యాలు ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఎందుకు చేస్తాడంటే మన జీవితంలో పైన చెప్పబడిన మాట, దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడునుగాక. అందరూ ఆమేనని చెప్పండి. 1, ఆయన శక్తి బయలుపరుచుకోవడం కోసం. 2, ఆయన శక్తిని బయలుపరిచి అలా ఊరుకోవడం కదంట. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మీ దేవుడు మీతో ఉన్నాడమ్మా, మీ దేవుడు గొప్పోడమ్మా అని మనం ఆరాధించు దేవుణ్ణి మహిమపరిచే విధంగా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుగురించే మీరు నమ్మిన దేవుడు,
మీరు కొలుస్తున్న దేవుడు, మీరు ఆరాధించుచున్న దేవుడు, మీరు ప్రార్థించుచున్న దేవుడు జనాల మధ్యలో తన శక్తిని బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాదు, జనాలందరూ కూడా ఆయన మహిమను తెలుసుకునేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ 2 మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఒకటి, ఆయన శక్తి ఏంటో ప్రజలు చూడాలి, కాబట్టి నిన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన శక్తి ఏంటో చూడాలంటే నీలో ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన శక్తిని ప్రత్యక్షపరచుకోవడం కోసం నిన్ను ఉపయోగించుకుంటాడు ఆయన. యాక్చువల్గా మనం లేకపోయినా దేవుడు చేయలేడా? చేస్తాడు. కానీ మనం ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి మనలో దేవుడు అద్భుతాలు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఖచ్చితంగా మన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు జరిగించేది ఆయన శక్తిని బయలుపరిచి ఆయన మహిమకు స్తోత్రం కలిగేటట్లుగా మన జీవితాలను ఆయన ఉపయోగించుకుని కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు ఆయన ఒక్కడే చేస్తాడని, ఆయన శక్తిని బయలుపరుస్తాడని, ఆయనకు స్తుతి నొందదగిన విధంగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటే మనం చూసాం కదా. ఇప్పుడు ఆయన ఎవరి జీవితంలో ఈ కార్యాలు చేస్తాడు? అందరి జీవితంలోనా? ఎవరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి? ఒకసారి ఆ మాటలు చూసి మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21 వరకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ సందర్భంలో మనందరికీ తెలిసిన విషయమే. మీరు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అన్ని సువార్తల్లో బైబిల్లో రికార్డ్ అయిన సందర్భం ఏదైనా ఉందంటే ఇదొకటి అనమాట. అన్ని సువార్తల్లో మీకు దొరుకుద్ది. అదేంటనంటే మీ అందరికి తెలుసులేండి, మీరు నెతకొద్దు. నేను చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం మీరు ఎదురుపెట్టుకుని అలా ఉంచండి. ఇప్పుడు నేను చెప్తాను నేనండి. ఇందుకు ఆ సందర్భం ఏంటి అని అంటే చూడండి, 5 రొట్టెలు, అందరికి తెలుసు కదండి ఇది. 5 రొట్టెలు 2 చేపలని దేవుడు ఆశీర్వదించిన సందర్భం అది. అసలు ఏ టైంలో దేవుడు వాటిని ఆశీర్వదించాడు, ఏ సందర్భంలో ప్రభు అంత ఆశ్చర్యమైన కార్యం చేశాడో మనకు తెలియాలి. మనందరికీ బాగా తెలుసు, 5 రొట్టెలు 2 చేపలు చాలామంది తిన్నారంట, ఆహా ఓహో అన్నారంట. మనం చాలా పాటలు పాడుతాం, చాలా మనం. కానీ అది ఏ సందర్భం మీరు చూడండి. 8వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసాం కదా. 14వ అధ్యాయంలో 13వ వాక్యం మీరు చూస్తే, యేసు దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాడు. జన సమూహాలు ఆ సంగతి విని, అంటే ఏ సంగతి విని? ఏ సంగతి విన్నారు వాళ్ళు? యేసయ్య ఏకాంతంగా అరణ్యంలోనికి వెళ్ళాడన్న సంగతి వాళ్ళు విని ఏం చేశారు వాళ్ళు? పట్టణముల నుండి ఖాళీ నడకను ఆయన వెంట. ఇది నేను మీతో చెప్పాలనుకుంటున్నమాట. యేసయ్య అరణ్యంలోనికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, మలికిపురం సెంటర్కి ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, మేము కూడా వస్తామనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మలికిపురం సెంటర్లో డ్రింక్ తాగుదామనో, మలికిపురం సెంటర్లో ఏం బిర్యానీ, అదే మండి బిర్యానీ తిందామనో, మలికిపురం సెంటర్లో బాదంగిరి తాగుదామనో, మలికిపురం సెంటర్లో పానీపూరి తిందామో, సెంటర్లోకి వెళ్దామంటే ఎవరైనా వెళ్తారు. కానీ ఇక్కడ రాయబడిన మాట, యేసయ్య అరణ్యానికి వెళ్ళాడట. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అయినా కానీ జనాలు యేసయ్య అరణ్యంలోనికి వెళితే పట్టణాల్లో వాళ్ళ ఇళ్ళన్నీ తాళాలేసి వాళ్ళు యేసయ్యతో పాటు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అనొచ్చు కదండి కొంచెం. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యంలోనికి వెళ్ళారట. ఇప్పుడు వీళ్ళు ఏమి చూసి అరణ్యానికి వెళ్ళారు? అక్కడ ఏం దొరుకుతాయని వెళ్ళారు? మీరు గమనించవలసిన మాట, యేసును వెంబడించడానికి, యేసుతో ఉండడానికి ఎవరైతే సమయాన్ని తీసుకుంటారో, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏముందా లేదా తర్వాత మాట, కానీ వారు ఏర్పరచుకున్న ఒక మాట ఏంటో తెలుసండి, వారు యేసయ్యతో కొంచెంసేపు ఉందామని అనుకున్నారు, యేసయ్యతో కాసేపు గడుపుదామనుకున్నారు. ఏదో మొత్తం మీద యేసయ్య మాతో మాట్లాడతాడని పరిగెత్తారు, యేసయ్య మాటలో ఏదో కార్యం జరుగుద్దని పరిగెత్తారు. ఈ రోజును కూడా ఇక్కడ ఏదో దొరుకుద్దని మీరు రాలేదు. ఖచ్చితంగా యేసయ్య మాటతో, యేసయ్యతో కాసేపు మీరు ఉండాలని వచ్చారు. ఖచ్చితంగా అది అరణ్యమైన అద్భుతం జరిగి తీరుతుంది. గట్టిగా ఆమేనని చెప్పండి. వాళ్ళు వెళ్ళారండి. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? 3 రోజులు చెప్పాడు ప్రసంగం. ఎన్ని రోజులు చెప్పాడు అమ్మా? ఎన్ని రోజులు చెప్పాడమ్మా? ఇప్పుడు నేను గంట ప్రసంగం చెప్పాను అనుకోండి, అయ్యా ఇంటికాడ ఉండుంటే 3 దాటుతుంది, లోనున్న సల్ల కొంచెం కదులుతుంది,
ఫ్యాన్ వేసుకుని మండు టెండలో మనకేమనిపిస్తుందండి? అసలు కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండు అనే టైం కదా. కానీ వాళ్ళు ఖాళీ నడకన అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉండిపోయారట? అందరూ అనండి. అందు గురించే 15వ వచనంలో సాయంకాలం అయిపోతున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇట్స్ ఎ డిజర్ట్, ఇది అరణ్య ప్రదేశం అయ్యా, ఇప్పటికే పొద్దుపోయింది. ఈ జనులు గ్రామాల్లోనికి వెళ్ళి వెళ్తా ఏదో ఫ్రైడ్ రైస్ అట్టుకుని వెళ్తారు, పంపించిన ఆయన గమ్ముని. వెళ్తా పోనీ ఏదో చికెన్ అట్టుకుని వెళ్తారు, పంపించిన ఆయన. నువ్వేమో ప్రసంగం ఆపు, ఆయనేమో మాట్లాడుతుంటేనేమో వీళ్ళెళ్ళరు. వీళ్ళిద్దరు ఎంత బాగున్నారు చూడండి. ఏజయ్యేమో ప్రసంగం ఆపుడు, ఆయన ఆపితే వీళ్ళు వెళ్దామని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళ ఆయన ఆపితేని కానీ వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు మంచోలే. హల్లెలూయా. వీళ్ళిద్దరు మధ్యన దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. 3 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అంటారు, అయ్యా 3 రోజులు అయిపోయింది, సాయంకాలం కదా, కొంచెం తొందరగా పంపితే వెళ్తా ఏ ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ ఏదో పట్టుకుని వెళ్తారా, కొంచెం పంపించండి అయ్యా, ఇది అరణ్య ప్రదేశం, మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పటికి షాపులన్నీ కట్టేస్తారు, కొంచెం తొందరగా పంపించండి అయ్యా అని అంటే యేసయ్య ఏమన్నాడండి? అయ్య బాబోయ్, ఏమంటున్నాడండి ఆయన? వారు వెళ్ళనక్కరలేదు, ఇదేదో బాగుంది. ఇప్పుడు మీరు భోజనం పెట్టి పంపించండి వాళ్ళకి. ఇన్ని రోజులు మీటింగులు జరిగితే భోజనం పెట్టుకోకుండా పంపుతామా? మీరు భోజనం పెట్టి పంపించండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే సందర్భం మార్కు సువార్తలో చదువుతాం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యం ఇప్పుడు మీరు చదవండి. జనులు నేటికి 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున. చూడండి ఆయన కనికరం ఎందుకు వచ్చిందండి వాళ్ళ మీదకి? ఎందుకు వచ్చిందండి? నా యొద్ద ఉన్నారు. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, నా యొద్ద ఉన్నారు. అందరూ ఆమేనండి. ఎవరైతే యేసు నొద్ద ఉండాలని మీరు ఏ అరణ్య ప్రదేశమైనా మీరు ఖాళీ నడకనొచ్చారో, ఖాళీ చేతులతో వచ్చారో, ఖాళీ గుండెలతో వచ్చారో, మనసు నిండా బాధతో వచ్చారో, ఏ పరిస్థితుల మధ్యలో వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఆయన యొద్దకు వచ్చిన వారి జీవితంలో అది అరణ్యం అయితే ఏముందండి, దేవుడు అద్భుతం చేస్తాడంతే. నేను రాసుకున్న మాట, శిష్యులు ఏమంటారు? అరణ్యంనైనా ఇక్కడ ఏం దొరుకుద్ది అంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి? అరణ్యంలో మీ దగ్గర ఏముంది అని అంటే వాళ్ళు అంటారు, ఒక పిల్లోడి దగ్గర లాస్ట్లో మొత్తం మీద క్యారేజ్ ఇప్పిలో అనేడుతున్నాడు. ఎందుకంటే ప్రసంగం అయిపోతే తిందామని ఆడుతున్నాడు, కానీ నువ్వేం ప్రసంగం ఆపట్లేదు అని ఇందాక చూసాం మేము. ఆడు బాక్స్లో 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. తీర్థనాడు పెడుతున్నాడు. మొత్తం మీద అందరూ చూశాడు. చూసిన తర్వాత ఇందాక ఒకటి దగ్గర బాక్స్ ఒకటి చూసావు నాయన, ఆ బాక్స్లో ఏమున్నాయి? 5 రొట్టెలు. చూడండి, అరణ్యములో అద్భుతం జరుగుద్దా అని మనకు అనిపించవచ్చు, కానీ దేవుడు అరణ్యములో కూడా ఆయన యొద్ద ఉన్న వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా అని చెప్పండి. మొట్టమొదటి మాట, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేస్తాడని మనం చదివామే. ఆయన మాత్రమే చేయగలుగుతాడని మనం చదివామే. నేను మరలా ఆశ్చర్య కార్యాలు చేస్తానని చెప్తూ వచ్చాడే దేవుడు. ఎవరి జీవితంలో చేస్తాడో తెలుసా? ఎంత అరణ్యమైన పరిస్థితులైనా, ఎక్కడ అద్భుతం జరగడానికి వీలు లేని పరిస్థితులు మీ కనులు ఎదుట కనబడుతున్నా, ఆయన యొద్ద మీరుండడానికి ఇష్టపడితే మాత్రం నా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు అంటండి, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిల్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి, ఇంకా మిగులుద్ది అనండి. ఇంకా మిగులుద్ది అనండి. ఆ మాట అనండి. మీరు కొంచెం అనండి. ఇంకా మిగులుద్ది చెప్పండి. కొంచెం ఎన్ని అప్పులున్నా సరే అనండి ఆ మాట. ఎంత బలహీనతలున్నా ఏం కాదు, మాకు ఇంకా మిగులుద్ది అంతే. హల్లెలూయా. 12 గంపలు ఎత్తారంటే 5 చేపలు 2 రొట్లు. అసలు ఏంటి? మళ్ళీ అక్కడ రాయబడిన మాట, వారు తిని తృప్తి పొందిన తర్వాత అంట. తృప్తి పొందడం అంటే ఎప్పుడండి? తృప్తి పొందడం అంటే ఎప్పుడు? ఓ రొట్టె తిని లేచాడు అనుకోండి, తృప్తిగా ఉంటుందా? ఆడికి వెళ్తా ఇంకో రొట్టె ఎత్తే బాగుంది అని అనిపిస్తుంది. అలా అనిపించుకోకుండా పెట్టాడండి దేవుడు. హల్లెలూయా. అంటే ఒకవేళ ఆడికి రొట్టె బాగా ఇష్టం అనుకోండి, ఒకసారి లెగిసి మళ్ళీ కూర్చుని మళ్ళీ తిన్నాడు వాడు. ఎందుకంటే పొట్టల్లా సర్దుకొని తృప్తిగా తిన్నాడంట. హల్లెలూయా.
కొంతమంది చేపలే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చేపలు అట్టండి తినేస్తారు, మళ్ళీ రేపు చేపలు అట్ట అయినా తినేస్తారు. ఎందుకంటే చేపలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. హల్లెలూయా. వాళ్ళని కూడా దేవుడు తృప్తిపరిచాడంటే అయ్యో ఎన్ని చేపలు తినేసి ఉంటారో నాయన. హల్లెలూయా. తృప్తిగా తిన్న తర్వాత కూడా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు దేవుడు 12 గంపలు మిగిలేటట్టు చేశాడంట. హల్లెలూయా. నేను ఈ మధ్యలో ఈ ప్రసంగాన్ని ఎక్కడో మొత్తం మీద ఈ 12 గంపల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసండి. 12 గంపలు ఎందుకు మిగిలినాయో తెలుసండి. 12 నెలలకు సరిపడాను. ఆమని చెప్పండి అందరూ. ఈ సంవత్సరానికి డోకలేనంత ఆశీర్వాదం. హల్లెలూయా అని చెప్పండి. ఎక్కడ వెతుక్కునే పని లేదు, ఎక్కడ కొదువైందనే పని లేదు. నా దేవుడు మిమ్మల్ని ఈ 12 నెలల పాటు మిమ్మల్ని పోషించును గాక. నా దేవుడు ఈ సంవత్సరాలన్నిటిలో నా సమృద్ధి అయిన పరిస్థితులను నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. అందు గురించి దాన్ని ఆశ్చర్యం అన్నారు. మీరే చెప్తారు, అమ్మా మరి ఏమీ రాబడి లేదంటున్నారు, ఏమన్నా తిన్నారా? తింటాక లోట్లేదు అయ్యారు అన్న రోజులు లేవండి. తింటాకైతే లోటేం లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఏమైనా అవసరాలకి ఏమన్నా తీసుకోండి అమ్మా, కొనుక్కొని ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను, అమ్మ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా పిల్లలకి ఏమన్నా కొనుక్కోండి అమ్మా అన్నామనుకోండి, లేదయ్యారు పిల్లలకి పప్పులు డబ్బాలు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి ఆ డబ్బాకి అసలు సంబంధం లేదు. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. అందుగురించి ఆయన యొద్ద మనం గడపాలి. అందుగురించి ఈరోజు మీరు దేవుని సన్నిధిలోనికి ఖాళీ నడకన ఎట్నారండి ఇల్లుకి తాళాలు వేసుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర మీరు కూర్చున్నారు. సమయానికి మించి ఎవరి సమయంలో వినరు, అయినా కానీ మీరు వచ్చారు. నా దేవుని పేరట చెబుతున్నాను, మీ అరణ్య పరిస్థితులన్నీ కూడా పట్టజాలనంత విస్తారమైన గంపలు మిగిలేటట్టు నా దేవుడు మీ కుటుంబాల్లో జరిగించును గాక. నా దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. ఎలా జరుగుద్ది తెలియదు, జరుగుద్దంతే. హల్లెలూయా. జ్ఞానుల జ్ఞానం అంటది 5 రొట్టెలు కూర్చున్న పురుషులు లెక్కెట్టమండి. ఈ లోపల లెక్కెట్టేశాడు ఒకటి వెళ్ళి ఎవడో లెక్కెట్టేశాడు. మరి టోకెన్ ఇచ్చాడు, మరి ఎలా లెక్కెట్టేశాడు. అయ్యారు ఆడవాళ్ళని అయితే లెక్కట్లేం కానండి, ఎందుకంటే లైన్లో కూర్చోలేదు, వాళ్ళు ఎట్ట పడితే అలా కూర్చున్నారు. మీ గురించి కదండి, కొన్ని పిల్లల గారి గురించి చెప్తున్నాను నేను. వీళ్ళు తినేస్తారా, సెంగులు ఓడి కడతారు మళ్ళీ. ఎందుకంటే చిన్నోడు ఇంటికాడు ఉన్నాడు, చిన్నోడు అయినా కానీ తృప్తిగా పెట్టాడంట. హల్లెలూయా. అందు గురించే నేను అనుకుంటాను పురుషుల్నే లెక్కెట్టారు. చెప్పండి, ఎవరు లెక్కట్లేదు, స్త్రీలు లెక్కట్లేదు. ఎందుకంటే 1కి 2 ఉంటాయి. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు. బాక్స్ ఎట్టుకొచ్చావా పట్టు. పురుషులు లెక్కెడితేనే ఎంతమంది వచ్చారంటండి? 5,000 మంది పురుషులు. ఆ సభ ఎంత సభ ఉంటుంది? ఒకవేళ 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది స్త్రీలు కూడా ఖచ్చితంగా. ఏ మీటింగ్ లేని స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం 6,000 వేసుకోవాలి, అంతే కదా. పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉంటారు కదా మీటింగుల్లో, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 5,000కి మించే ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో పాటు పిల్లలు, ఇప్పుడు మన దగ్గరే ఉన్నారు 2-3 పిల్లలు, వాళ్ళ దగ్గర ఎంతమంది పిల్లలు ఉంటారు? ఎట్లారండి, మొత్తానికి 10,000కు సరిపడినంత ఆహారాన్ని అరణ్యములో దేవుడు సమకూర్చి పెట్టేశాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎవరికి దేవుడు అరణ్యాన్ని అద్భుతంగా మారుస్తాడో తెలుసా? ఆయన యొద్దకు వచ్చిన వారికి. హల్లెలూయానండి. ఈ రోజున మీరు ఆయన దగ్గరికి వచ్చారు. నా దేవుడు మీ జీవితంలో అరణ్య పరిస్థితులన్నీ అద్భుతాలుగా మార్చేయునుగాక. ఆమేనని చెప్పాలి గట్టిగా. ఖచ్చితంగా నేను ఈ జనుల ఎదుట ఒక ఆశ్చర్య కార్యము జరిగిస్తాను, అది బహు ఆశ్చర్యంగా చేస్తాను. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుందండి అయ్యారు అని మనం బుర్ర కనిపిస్తుంది. అందు గురించి దేవుడు అన్నాడు, జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థపరుస్తాను, బుద్ధిమంతుల బుద్ధిని చెదరగొడతానని చెప్పాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మన బుద్ధికి మించినది ఏదో దేవుడు చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. మన ఆలోచనకి మనం అనుకుంటాం ఖచ్చితంగా ఈ 1,00,000 రూపాయలు అటుకెళ్ళి అక్కడ కట్టెత్తే, ఆ 10,000 అటుకొచ్చి ఇక్కడ కట్టెత్తాను మనం అనుకుంటామో, దానికి మించింది ఏదో దేవుడు చేస్తున్నాడు. మనం ఆయన దగ్గర ఉన్నాం, ఖచ్చితంగా మన నిమిత్తం దేవుడు ఏదో చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యమైన ఆరోగ్యం, ఆశ్చర్యమైన పరిస్థితులు మా దేవుడు మీ కుటుంబంలో అనుగ్రహించునుగాక. రెండో మాట యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త ఇది ఆల్రెడీ మనము పాలెం సర్వీస్లో మనం అరుగు మీద జరుపుతున్నప్పుడు దీన్ని చాలా రోజుల పాటు ధ్యానం చేశాము. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మీకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆడెవడంటే 9వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను.
ఇప్పుడు మీరు ఇది ఒకసారి కొంచెం ఆలోచన చేస్తా వినండి. మార్గాన్ని యేసయ్య వెళుతున్నాడట. ఆ మార్గం ప్రక్కన పుట్టుక నుంచి గుడ్డివాడైన ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆడు వారికి కనపడ్డాడు. వాడు కనబడితే ఆ శిష్యులు వాడిని చూసి, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు అసలు ఎవడు పాపం చేశాడంటావు? వీడా? వీళ్ళ కన్న వల్ల పాపం చేసింది అని ఆయనను అడుగగా, యేసు వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు కానీ, చూడండి, దేవుని ఆశ్చర్యమైన క్రియ వీని యందు ప్రత్యక్షపరచబడడానికి వీడికి ఆ ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. యేసు ప్రభు ఎంత గొప్పవాడు అని అంటే, ఎవరి జీవితంలో ఏది ఎలా చేసినా దాని వెనకాల ఇంకో ప్లాన్ ఉంటుంది. ఆస్ట్రేలియా దేశంలో ఒక కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఒక మొండం పుట్టింది. ఎవరు పుట్టారు? అందరూ అనండి. కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండం పుట్టింది. ఆ హాస్పిటల్లో వారు దేవుని ఎరిగిన బిడ్డలు, అమ్మా మీకు మగపిల్లడు పుట్టాడు అన్నారు. దేవునికి స్తోత్రం, బాగుంది. కానీ మీకు పుట్టిన పిల్లోడికి 2 కాళ్ళు లేవు. మనమైతే ఏమంటాం? అసలు దేవుడు అన్నవాడు ఉంటే అసలు ఇలా పుట్టించొచ్చా? దేవుడు అన్నవాడు ఉంటే కాళ్ళు అపార్ట్మెంట్, దేవుడు అన్నవాడు ఉంటే చేతులు అపార్ట్మెంట్ అంటారు. కానీ వాళ్ళు అన్నారు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పారు. గట్టిగా హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పారట. అప్పుడు ఆ డాక్టర్లకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మతిపోయింది. మీరేంటండి పిల్లోడికి కాళ్ళు లేవు, చేతులు లేవు అని చెప్తుంటే దేవునికి స్తోత్రం అని చెప్తారు? అసలు ఎట్టా సాధ్యపడుతుంది మీకు అని అంటే, పిల్లల్ని ఇచ్చింది ఎవరు? ఎంతమంది ఇన్ని హాస్పిటల్ తిప్పినా పిల్లలు పుట్టరండి. పుడతారా? పుట్టరు. కేవలం కుమారులు యెహోవా అనుగ్రహించు, స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు, ఆయన ఇవ్వాలి మనల్ని. హల్లెలూయా. అందు గురించి మనం యేసయ్య ఇచ్చిన గిఫ్ట్ మనం. హల్లెలూయా. మనల్ని ఎవరైనా తీసిపడతంటే కనుక మీ అమ్మ నాన్నతో మీరు చెప్పండి, నేను బహుమానాన్ని అని చెప్పండి. హల్లెలూయా. నేను గిఫ్ట్ని మీకు దేవుడిచ్చాడు మీకు. హల్లెలూయా. మనము దేవుడిచ్చిన బహుమానం. అప్పుడు ఆ కాళ్ళు చేతులు లేని వ్యక్తిని బట్టి ప్రభుని వారు స్తుతించినప్పుడు, ఇప్పుడు ఆయన సంగతి మీరు చదివితే, ఇప్పుడు మన 10th క్లాస్ పుస్తకాల్లో ఇంగ్లీష్ పుస్తకంలో ఫస్ట్ లెసన్ ఎవరి గురించో తెలుసండి? ఆ కాళ్ళు చేతులు లేని వ్యక్తి కోసం. హల్లెలూయా. అతని పేరు నిక్ విజిస్. ఆస్ట్రేలియాలో ఉండిన ఆయన ఇప్పుడు అమెరికా ఆ ప్రాంతాల్లో ఆయన ఒక్క ప్రసంగానికి వస్తున్నాడని చెప్తే మనం టికెట్లు కొనుక్కున్న టికెట్లు దొరకవండి. హల్లెలూయా. ఆయన ఒక్క ప్రసంగానికి కోట్ల రూపాయలు పెట్టి పిలుచుకుంటున్నారు, అయ్యా మా దేశం రండి, మా దేశం రండి అని. ఎవరిని? కాళ్ళు లేని చేతులు లేని వ్యక్తిని ప్రపంచమంతా దేవుడు తిప్పుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, అలాగని చింతలు కూడా లేవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున కూడా మన జీవితంలో మనకి ఏదో లేదని మనం చింతించకుండా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆడు పుట్టుక నుంచి గుడ్డోడై బతికాడు. ఎప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడుకుంటున్నా వాడి జీవితంలో ఎప్పుడు వాడు బాధపడలా. కానీ ఈ పుట్టిగుడ్డివాడు అక్కడ ఉన్నాడన్న సంగతి యేసయ్యకి తెలిసి ఆ మార్గాన ఆయన వెళతా ఉంటే, ఇప్పుడు ఆయన ఆ గుడ్డివాడిని పిలిచి చూడండి 5వ వాక్యంలో 6వ వాక్యంలో ఆయన ఇట్లు చెప్పి, నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము అను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడు అని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీరు చూడండి. ఆడు యాక్చువల్గా మన జ్ఞానాన్ని బట్టి చూస్తే గుడ్డోడుగా, కానీ యేసయ్య ఏమన్నాడు? నువ్వు సిలోయము అనే కోనేటికి వెళ్ళి అక్కడ చెరువు ఉందా, ఆ చెరువులో కడుక్కో అని గుడ్డుతాడు. ఎవరని చెప్తాడా? కానీ యేసయ్య కూడా ఎప్పుడు అలాగే మాట్లాడతాడు. మన మనసుకి అర్థం కాదు. నాకు నిన్న ఓ సహోదరి ఫోన్ చేశారు, అయ్యా ప్రకటన గ్రంథంలో నేను మీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను అనే వాక్యం నాకు వచ్చిందండి. కానీ మేము అప్లై చేసిన వీసాలు, మేము కట్టిన డబ్బులు అన్నీ రిజెక్ట్ అయిపోతున్నాయి. వాక్యం ఏమో ఇలా చెబుతుంది,
మా సందర్భం చూస్తేనేమో వీసా రిజెక్ట్ అయిపోయింది అంటున్నారు, అది రిజెక్ట్ అయిపోయింది అంటున్నారు, పాస్పోర్ట్లో స్టాంప్ ఏది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అసలు ఏంటయ్యా పరిస్థితి అంటే దేవుని కార్యాలు అలాగుంటే నువ్వేం కంగారు పడకని చెప్పాను. హల్లెలూయా. దేవుడు సిలోయోము అను కోనేటికి వెళ్ళి కడుగుకో అని చెప్పినప్పుడు మీరు చూడండి, ఆడేమనలేదు, నాయనా నేను గుడ్డోడినయ్యా, నేను ఎలాగెళ్తానయ్యా, మా సంగతి మీకు తెలియదయ్యా, ఈ టైంలో చర్చికి వెళ్ళమంటే మేమేం వెళ్తాం అన్నాడండి. మాకు కాళ్ళు సొలుపులండి, మాకు ఏళ్ళు సొలుపులండి, పళ్ళు సొలుపు అండి అన్నాడండి. ఆడు చూడండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన మాట, వాడు వెళ్ళి కడుగుకొని సూపు పొంది వచ్చేసాడంట. హల్లెలూయా. మనం కూడా యేసయ్య చెప్పింది చేస్తే అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా అనండి. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాం మనం, ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడో చెయ్యాలి మనం. హల్లెలూయా. యేసయ్య చెప్పింది చేసామనుకోండి, పుట్టుక నుంచి గుడ్డోళ్ళు అయి ఉండొచ్చు కానీ దేవుడు అద్భుతం చేస్తాడంతే. గుడ్డోడు అంటే అర్థం ఏంటి? చూడాలని ఆశ ఉంటుంది కానీ చూడలేకపోతాడు. ఆడు పుట్టుక నుంచి. ఇప్పుడు మనకు కూడా కొన్ని ఉంటాయి, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరిగితే చూసి తరించిపోదామని ఉంది మనకి. మనము పుట్టుగుడ్డోలం కాదా? మనకు కూడా దేవుడు ఏదో చెప్తున్నాడు, ఇలా చెయ్యి అని దేవుడు చెప్తాడు, ఇలాగెళ్ళు అని దేవుడు చెప్తాడు. ఇదిగో పొద్దుట లేచి ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవుని మందిరం మానొద్దు, దైవజనులు చెప్తున్న మాటలు గుర్తుపెట్టుకుని చదువు, మీ పిల్లలకు నేర్పు అని దేవుడు చెప్తాడా? దేవుడు చెప్పింది మనం చేయకోకుండా అద్భుతం చేయండి అయ్యా అంటే జరుగుద్దా? అందు గురించి రెండో మాట, ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ను చెప్పింది చేస్తే అద్భుతం జరుగుద్ది. గట్టిగా అనండి, గట్టిగా హల్లెలూయా. ఈ రోజున నా యేసయ్య పేరట నేను మీ ఎదుట ప్రకటిస్తున్న దేవుని శ్రేష్టమైన ఉపదేశం ఏంటో తెలుసండి? దేవుని దగ్గరికి వచ్చిన మనం దేవుడు ఏం చేయమంటున్నాడు అదే చేయాలి. మా పిన్ని గారండి గుమ్మాలు మార్చమన్నారండి, మా పిన్ని గారండి అది కట్టుకోమన్నారండి, మా పిన్ని గారండి ఇది చేయమన్నారండి, అలా చేయమన్నారండి, అది చేయమన్నారండి, ఒంటు కట్టుకోమన్నారండి, కాలు కట్టుకోమన్నారండి, ఏళ్ళు ఎన్ని కట్టుకున్నా జీవితంలో ఆశ్చర్యం జరుగుద్దా? మన ఈ మధ్యలో చర్చిలో ఒక పిల్లకి బాగట్లేదని ప్రార్థన చేతకి రమ్మన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభు గుర్తు చేసాడు, మొత్తం మీద లేదు తోడట్టుకొచ్చి కట్టారు, తోడ తీయమని చెప్పమని చెప్పాడు. నేను అన్నాను కొలు మూసుకుని, అర్జెంటుగా తోడ తీయండి మీరు అన్నాను. వీళ్ళకి గుండెలో రోడ్డిపోయింది. నన్నేమో ప్రార్థన చేయమంటున్నారు, వీళ్ళేమో గాలి తోడు కట్టారు. గాలి తోడు, మరి గాలి తోడంటే అర్థం నాకు అవ్వలేదు. గాలికి తోడు కడతారు ఎవరైనా? మీరు కట్టండి. మన మధ్యలో గాలి ఉందా? కట్టండి. గాలికి తోడు కడతారా? ఆడేదో ఒక ఊరు చెప్పాడు, వీళ్ళేదో విన్నారు, గాలి తోడు కట్టుకొచ్చి కట్టారంట. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అన్నా అంటుంది, అది వెళ్ళకపోతే ఏం కుదరదు, ఖచ్చితంగా వెళ్ళవచ్చింది. హల్లెలూయా. యేసు నామములో పోవన భర్త పడ్డాడు పడ్డది. హల్లెలూయా. మళ్ళీ లేపుతుంది, కాసేపటికి బాగానే ఉన్నాను అంటుంది, మళ్ళీ హోహోహో అంటుంది. అప్పుడు నేను అన్నాను, ఖచ్చితంగా ఇది మీరు ఎక్కడో ఏం పట్టుకొచ్చి పెట్టుకున్నారు, ఏదో ఎవరో చెప్పింది మనం చేస్తే మన జీవితంలో ఆశ్చర్యాలు. అప్పుడు నేను అన్నాను, ఈ పిల్ల బతకాలంటే, ఏ పిల్ల? ఈ పిల్లే బతకాలంటే మాత్రం తోడు తీసేయండి అన్నాను. అప్పుడు వచ్చారండి, కాలు ఇలా పైకి ఎత్తినప్పుడు అక్కడ కట్టారు, ఇది మొత్తం మీద పసుపు కొమ్ము మొత్తం ఏదో కట్టారు. కట్టిన తర్వాత అది తీసి దూరంగా పడేయని ఇప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తే, ఇప్పటికి మళ్ళా అమ్మ ఎలా ఉన్నారు ఏంటి సంగతి అని అడిగితే, బాగున్నామండి, అసలు బ్రహ్మాండంగా ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తేనే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇంకా మా పెద్దమ్మ చెప్పింది, మా చిన్నమ్మ చెప్పింది, లేకపోతే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అవి చెయ్యొద్దు. ఈ లోక సంబంధమైన పద్ధతులు కాదు, దేవుడు చెప్పింది మనం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఆశ్చర్యం జరుగుద్ది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పుట్టించడమే ఆశ్చర్యం, ఇప్పుడు నేను మరలా, హల్లెలూయా, నేను మరలా మీ జీవితంలో ఏం చేయబోతున్నాను? ఆశ్చర్య కార్యం చేయబోతున్నాను. అది కూడా ఎలా చేయబోతున్నాను తెలుసా? బహు ఆశ్చర్యంగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఎంతమందికి బహు ఆశ్చర్యమైన కార్యాలు కావాలి? హల్లెలూయా చెప్పండి. అందరికీ కావాలని అనుకుంటున్నారు కదా, ఆయన యొద్ద మీరు ఉండండి. రెండు, ఆయన చెప్పింది మీరు చేయండి, నా దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తల కార్యాలు 4:13 ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యాలు 4:13 ఒక మాట, వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని. ఈ మాట మీరు చూడండి, ఆశ్చర్యపోయేటట్టు దేవుని కార్యం ప్రపంచానికి కనబడాలి అని అంటే అందరు నాతో పాటు చెప్పండి, ధైర్యంగా ఉండాలి. చెప్పొచ్చు కదండి. ఆ ధైర్యం ఎలా అవుతుంది? డబ్బును బట్టి అవుతుందా?
ఆ ధైర్యం బంధువులను బట్టి వస్తుందా? ఆ ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది? మనకున్న ఇంటిని బట్టి వస్తుందా? కేవలం దేవుణ్ణి మీరు విశ్వాసంతో. అందుగురించే పేతురు యోహానులు వీళ్ళు చదువుకోలేదు కదా. అసలు ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి? అసలు వీళ్ళ ధైర్యం ఏంటి చూడండి. వారు యేసుతో కూడా ఉండినవారు, అంతే రీజను. వింటున్నారా? మనం యేసుతో ఉన్నామా, మనం ధైర్యంగా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు తుఫాను వచ్చేస్తుంది, అదొచ్చేస్తుంది, ఇదొచ్చేస్తుంది, ఒత్తిరా అని. ధైర్యం మాత్రం చెడిపోకూడదు. చాలామంది చూడండి కరోనాలో ఎందుకు చచ్చిపోతే తెలుసండి? భయమే. అమ్మ వాసన వస్తుందా, అమ్మ వాసన వస్తుందా, ఖచ్చితంగా నాకు కరోనా వచ్చేసినట్టే. టేస్ట్ తెలుస్తుందమ్మా, టేస్ట్ తెలుస్తుందా? ఆ రొంప చేసినప్పుడు టేస్టు తెలీదు, మామూలు జలుబు చేసినప్పుడు కూడా టేస్టు తెలీదు, స్మెల్ తెలియదు. కానీ చిన్న రొంప వస్తే నాకు కరోనా వచ్చేసింది. అమ్మా ఇంకా పిల్లలు జాగ్రత్త అమ్మా. మరి చిన్నపిల్లకి ఫోన్ చేసి చెప్పండి, మరి పెద్ద పిల్లకి కూడా ఫోన్ చేసి చెప్పండి. మరి పెద్దోళ్ళుడు గారు ఎక్కడున్నారు, మనవరాలు ఎక్కడుందో, పెద్ద కొడుకు ఎక్కడున్నాడు, సరే చెప్పండి అమ్మ, మరి జాగ్రత్త అమ్మా. అయ్యి బాబోయ్ అన్ని జాగ్రత్తలు చెప్పేస్తున్నాం ఏంటమ్మా సంగతి అంటే, ఇంక రేపే మాపో ఇంక వెళ్ళిపోతానంటే. ధైర్యం చెడిపోకూడదు యేసుప్రభు పిల్లలకి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో ప్రపంచం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు నాకు ఒకరు ఫోన్ చేశారు సగినేటిపల్లిలో నుంచి. నాయనా మాకు కరోనా వచ్చిందని తెలిసింది, మా పెద్దన్నగాడు వాళ్ళు, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మాకు అన్నం కూడా ఎట్టలేదు, ఏమైనా అన్నం ముట్టుకుని పెడతారంటే అప్పుడు నాకు పాస్టర్ గారు కూడా కరోనా. అప్పుడు మేము ఇక్కడ బిర్యానీ వండుకుని ఎట్టినారండి. ఆడు కరోనా పేషెంట్ లోన్ ఉంటే మేము ముక్కుకు 2 మాస్కులు పెట్టుకుని నేను అట్టుకెళ్ళి వారం రోజులు క్యారేజీలు ఇచ్చి వచ్చాను వెళ్ళి. చచ్చిపోతే ఏం జరుగుద్ది అంటే పరలోకం వెళ్ళిపోతాం అంతే, అంతకుమించి ఏం జరుగుద్ది? ప్రతిదానికి చాలామంది అంటారు చిన్నది ఏదైనా వచ్చి ఆ ప్రభువు తీసుకుంటే బాగుండండి. మరి ప్రభువుకి తెలియదు, మరి నువ్వు చెప్పాలా? చాలామంది చిన్నది వస్తే చాలు, చిన్నది ఏదైనా వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి, ఆ ప్రభువుకి తీసుకుంటే బాగుండండి. ఎవరికి ఉపయోగం ఏంటి? నేను ఎవరికి ఉపయోగపడే మూతి మీద కొట్టాలి. ఎవరికి ఉపయోగపడాలి? నువ్వు యేసు ప్రభు నిన్ను కోరుకుని బతికించుకుంటుంటే హల్లెలూయా అని చెప్పు. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వేమీ పరిగెట్టక్కర్లేదు. నువ్వు కూర్చొని నీ పిల్లల కోసం, నీ మనవల కోసం ప్రార్థన చేయి చాలు, అంతే. అందుకోసమే బతికించాడు నిన్ను. ఈ ముసలితనంలో నన్ను ఓడతావు నన్ను ఎందుకు బతికించాలంట? నిన్ను ఎందుకు బతికించాలి? నువ్వు ప్రార్థన తెస్తే చాలు. హల్లెలూయా. నువ్వు ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం, నీ ఊరు కోసం, మీ పాస్టర్ గారి కోసం, మీ సంఘం కోసం ప్రార్థన చేయి చాలు. కూర్చుని తీసుకుంటే తీసుకోవడం నిన్ను మాత్రం తీసుకోవడం. హల్లెలూయా చెప్పు, ఆనంద గట్టిగా నామే. యేసు ప్రభుకి తీసుకోమని మనం చెప్పగలదు. యేసు ప్రభుకి తెలుసు కదా, ఆయనకు తెలీదా? ఇప్పుడు బెండ చెట్టు వేసినోడికి బెండకాయ ఎప్పుడు కోసుకోవాలో, బెండకాయ తీసుకుంటుందా? బెండకాయని ఎప్పుడు తీయాలో బెండకాయ వేసినోడికి తెలుసు. హల్లెలూయా. గుమ్మడికాయ వేసినోడికి తెలుసు గుమ్మడికాయని ఎప్పుడు తీసుకోవాలో. గుమ్మడికాయ బాగా ముదిరిన తర్వాత తీస్తారు. గుమ్మడికాయలాగా దేన్ని బెండకాయ ఉంచుతారా? ఎప్పుడు ఎవరిని తీసేసుకోవాలో ఎవరికి తెలుసు. అందు గురించి మీ ప్రార్థనలో కొంచెం మార్పు చేయండి. నన్ను తీసేసుకోనైనా ఆపా అలాంటి ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. బతకాలి మనం అనేక సంవత్సరాలు. హల్లెలూయా. ఒకటే దేవుడు చెప్పాడు. దేవుడు అసలు మనల్ని పుట్టించడమే ఆశ్చర్యం అండి. ఇప్పుడు మరలా చెప్తున్నాడు, నేను మరలా ఈ జనుల ఎదుట ఆశ్చర్యకార్యం చేస్తాను, అది కూడా బహు ఆశ్చర్యంగా చేస్తాను. మీరు అనుకున్నట్టు ఏముండదు లైఫ్. హల్లెలూయా. మా ఇంట్లో నుండి ఇది ఒక్కటి జరిగితే సరిపోద్దండి అయ్యగారు. ఏది? ఒక్కటే నిజమే. మా పిల్లోడికి పెళ్ళి అయితే సరిపోద్దండి. అయిపోయిన తర్వాత ఇంకేం అడగమండి, ఇంక యేసుప్రభుని ఇంక ఇసుకించం యేసుప్రభు అంటారా? పెళ్ళైన తర్వాత ఒక్క మనవడు ఒక్కడు మొత్తం మీద దేవుడు ఇచ్చాడు. ఆపరా ఒక్కడైపోడండి మనవడా, ఇంకొకడా. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకార్యాలు ఆశ్చర్యమైన రీతిలో చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు మీ లైఫ్ ఇలాగ అయిపోదు, ఇలాగే ఉండిపోదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. 1 ఆయన యొద్ద ఉండండి. 2 ఆయన చెప్పింది చేయండి. 3 ఆయన ఉన్నాడనే ధైర్యంతో బ్రతకండి. నా దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. ఉన్న పాటను తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.